దేవర చూసే వరకు బతికించండి అని తారక్ అభిమాని ఆఖరి కోరిక. అతనికి పాపం ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మరి అతనికి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు, చనిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. అతని ఆఖరి కోరిక జూనియర్ ఎన్టీఆర్ గారు తీర్చాలి అని చెప్పిన వాళ్ళ తల్లిదండ్రులు ప్రాధేయపడుతున్నారు. ఏంటి మరి దీనికి ఇప్పటికీ మరి జూనియర్ ఎన్టీఆర్ దీనిపైన ఏమైనా స్పందించారా? ఇది చాలా విషాదకరమైన వార్త అండి. ఉదయం ఈ వార్త వచ్చిన తర్వాత సినిమా రంగానికి చెందిన వాళ్ళే కాదు, సామాన్యులు కూడాను చాలా చెల్లించిపోయారండి. ఎందుకంటే ఒక హీరోని నిస్వార్థంగా ప్రేమించేది ఎవరైనా ఉన్నారు అంటే అభిమానులేనండి. వాళ్ళు ఏంటంటే ఏమీ ఆశించకుండా ఆ తెర మీద వాళ్ళని చూసి ఒక దేవుళ్ళుగా ఆరాధిస్తుంటారు, తమ అభిమాన నాయకుడిగా వాళ్ళని అనుసరించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి ఒక అభిమాని ఈ రోజున చావు బతుకుల్లో ఉన్నారు. బ్లడ్ క్యాన్సర్, పైగా వయసు కూడా కాదు, 2వ సంవత్సరం చదువుతున్నారంట. అంతే. హోమ్ గారు దానికి సంబంధించిన ఒక బయట ఉందండి, అది చూసి మనం ఓం గారు వాళ్ళ పేరెంట్స్ ఆవేదన చూస్తున్నాం. అంటే దగ్గరగా చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది అంటున్నారు. దాతలు కానీ గవర్నమెంట్ కానీ సహాయం చేయాలంటున్నారు. కానీ డాక్టర్స్ మాత్రం కొద్దిగా టఫ్ సిచ్యువేషన్ అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి జూనియర్ ఎన్టీఆర్ ఇంతకుముందు కూడా వాళ్ళ అభిమానులకి కూడా ఆయన అండగా నిలబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ముందుకొచ్చి వాళ్ళకి అంటే ఏదైతే అభిమాని కోరిక ఏమైనా తీర్చే అవకాశం ఉంటుందంటారా? అంటే ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఈ పాటికి జూనియర్ ఎన్టీఆర్కి ఆ వార్త చేరి ఉంటుంది. ఆయనకి సంబంధించినటువంటి పిఆర్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వార్తను చేసే ఉంటారు, ఆయనకి చేర్చే ఉంటారు. కాకపోతే ఆయన స్పందన ఏమిటి అన్నది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా బిజీగా ఉన్నారు. దేవర సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్తో చాలా 24/7 ఆయన ఆ పని మీదే ఉన్నారు. కాబట్టి ఏదేమైనా కానీ ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఆయన వంతు సాయం ఆయన ఖచ్చితంగా చేస్తారు. కానీ ఈ వార్త తెలిసిన తర్వాత అండి, ఇంకా అఫీషియల్గా ఎవరూ ప్రకటించలేదు, కానీ చాలామంది ఆ బాబుని ప్రాణాలు కాపాడాలి అంటే కేవలం జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కాబట్టి అనే కాకుండా ఒక మానవీయ దృక్పథంతో కానీ ఒక మానవీయ కోణంలో కానీ ఆలోచించినప్పుడు డిగ్రీస్ అవుతున్న 19 ఏళ్ల కుర్రవాడికి ఇలా వచ్చింది అన్నప్పుడు మన వంతుగా మనం కూడా ఏదో చేయాలి కదా అనేటువంటి ఒక భావన అయితే అందరిలోనూ కలుగుతుంది. ఆ రకంగా దేవర సినిమా చూసేంతవరకైనా బతకాలి అన్నది అతను మాట వరుసకో లేకపోతే తన అభిమానాన్ని ప్రకటించుకోవడానికి చెప్పిందే, కానీ నిజానికి అతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. ఆ రకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కాబట్టి ఆయన ఫ్యాన్స్ కావచ్చు, ఆయన కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. అలాగే ఏపీ ప్రభుత్వం వైపు నుంచి కూడా వాళ్ళకు కూడా చాలా రకాలుగా వినతులు ఈ వార్తని వాళ్ళకి చేరవేశారు సంబంధిత వ్యక్తులకి. కాబట్టి ప్రభుత్వం పరంగా కూడా ఏమైతే చేయాల్సి ఉంటుందో ఆ లోకల్గా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు కూడా చర్యలు తీసుకుని ఆ బాబుకి ఎంత మ్యాక్సిమం సాయం చేయాలో అంతవరకు చేసే ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉంటుంది రాజుగారు.